ఆయన సీనియర్ సిటిజన్, ఒక 78 ఏళ్ళు మనిషి, నా కొడుకే నా మీద ఇదన్నాడు అన్నప్పుడు వాళ్ళు దాని గురించి కూడా ఆలోచించాల్సి వస్తుంది కదా. మూడవది, అంత నిస్సహాయంగా ఉన్నట్టుగా మొన్న మాట్లాడిన పరిస్థితి, నిన్న ఆసుపత్రికి వెళ్ళినంత వరకు కూడా ఇప్పుడు నా మనుషులు ఎందుకు పంపించేశారని ఈయన అంటున్నాడు. సో ఇది తప్పకుండా ఇది ఒక ఆస్తి వివాదము, అది కూడా ఒక బలప్రయోగంతో కుటుంబ వివాదం పరిధి మించి ఉంది. నా ఇల్లు స్వాధీనం చేసుకుంటున్నారు, దానికే వచ్చాడని మోహన్ బాబు మనోజ్ చెప్పడం ఏంటంటే, ఆ విద్యా సంస్థలో అరాచకాలు జరుగుతున్నాయి, దాన్ని నేను ప్రశ్నించినందుకు నా మీద కుట్ర పన్నుతున్నారని మనోజ్ పెడుతున్నాను. అంటే విద్యా సంస్థల్లో అక్రమాలు నేను చేసే వరకు వీళ్ళు ఏం మాట్లాడలేదు. అది మనం ఏం చెప్పలేమండి, ఎందుకంటే గతంలో కూడా కనీసం 2 సందర్భాల్లో వీళ్ళ వివాదాలు బయటికి రావటం అనేది మనం మీడియాలో మనం చర్చించాము. అన్నదమ్ముల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటిది కూడా. రెండవది, విద్యా సంస్థల వివాదం అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడికి మనుషులను తీసుకొని రావడం ఇక్కడ ఎందుకు జరిగింది అనేది కూడా ఒక ప్రశ్న. విద్యా సంస్థ మీద కావాలంటే మీరు విద్యార్థులను, ఉపాధ్యాయులను తీసుకొని అక్కడ మీరు చేయాల్సిన ఆందోళన, ఫిర్యాదో మీరు అక్కడ చేయొచ్చు. దాన్ని ముడిపెట్టేసి, అదే నేను చెప్తుంది. అంటే ఒక పర్సెప్షన్ ఏమంటే, నేను న్యాయం కోసం, ఆత్మగౌరవం కోసమే నేను పోరాడుతున్నాను, ఆస్తి కోసం కాదు అంటున్నారు. ఆత్మగౌరవం అన్నది తప్పకుండా హక్కుల కోసం చట్టబద్ధంగా కోర్టుల ద్వారా ఆయన చేసే పోరాటం ఆయన చేయొచ్చు, కానీ బౌన్సర్లు అయితే ఆత్మగౌరవాన్ని ఏం కాపాడలేరు. ఆస్తులను కాపాడడానికి, వ్యక్తిగత భద్రత ఇవ్వడానికి మటుకు బౌన్సర్లు పనికొస్తారు, కానీ ఆత్మగౌరవం చట్టబద్ధంగా కాపాడుకోవచ్చు. ఇంకోటి, కుటుంబంలో చిన్న కొడుకుగా ఆయనకుండే హక్కులు ఆయనకుంటే అవి చట్టబద్ధంగా చేసుకోవాల్సిందే, కానీ రాజకీయ వివాదంలాగానో మీడియా వ్యవహారంగానో మార్చుకోవడం వల్ల ఇప్పుడు విద్యార్థులను కూడా దీంట్లోకి మరి అంతకుముందు ఎప్పుడైనా చెప్పారా? మరి అంతకుముందు మీరు ఎప్పుడు బయట చెప్పలేదు కదా. ఇప్పుడు అందులో వాటా కోసమే ఇవన్నీ చేస్తున్నారని ఒక వెర్షను. దీన్ని మనం కుటుంబంలో ఎవరు ఎంత రైట్ అనేది మనం చెప్పలేం, కానీ ఏదైనా వీటిని సర్దుబాటు ధోరణిలో సమయంతో పరిష్కారం చేసుకోవటమే అందరూ కూడా కోరుకునేది. ఇప్పుడు కొంతమంది రంగప్రవేశం చేశారు, అటు ఇటు చెప్తున్నారు అన్నారు, బంధువులు, మిత్రులు, పరిశ్రమ పెద్దలు ఎవరైనా, కానీ దీన్ని ఇంకా రాజేసుకునే బదులు పరిష్కారం చేసుకోవటం. అంటే పవన్ కళ్యాణ్ గారి లేఖ అంశంలో ఆయన కూడా స్పందించే అవకాశం ఉంటుందా సార్? ఎందుకంటే ఒకే ఫ్యామిలీ అంటారు, వ్యక్తిగత ఇప్పుడు కుటుంబ విషయాలు, సున్నితమైన ఇలాంటి అంశాల్లో నిన్న కూడా నేను చూస్తున్నా, చిరంజీవి గారు వెళ్ళారు, ఇలాంటివన్నీ అంత సులభంగా ఎవరు తలదూరుస్తారు అనుకోను. రెండోది, వాటిని ఎగ్జిబిట్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఓకే, చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చెప్పాలంటే కూడా వాళ్ళతో మాట్లాడి కాంటాక్ట్ ఏర్పాటు చేసుకోవడానికి, ఒక ఛానల్ రూపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. అసలు పోలీసులు ప్రత్యక్షంగా రంగంలో ఉన్న తర్వాత ఇక వీటన్నిటికీ ఎందుకు? పోలీసులు ముందు ప్రెసిపిటేట్ కాకుండా, ఇది ముదరకుండా చూడటం పోలీసుల మొదటి బాధ్యత. ముఖ్యమంత్రులకు కూడా లేఖలు రాశారు, పైగా అందరికీ తెలిసిన మనుషులు కదా, ఏం అనామకులు కాదు కదా. కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా తగు శ్రద్ధ తీసుకుంటారని మనం భావించాలి. ఇది సమస్య పోవాలి, ఎందుకంటే ఒకరు కాదు, అన్నదమ్ములు అన్నది కాస్త కుటుంబము, ఆఖరకు చిన్న పాప వరకు పేర్లు వినిపిస్తున్న పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఎందుకు తెస్తారని ఈయన మాట. చాలా వెర్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇందులో తీవ్రమైన ఒకటైతే నిజం కదా, ఎంతో ఉంటే తప్ప ఆ స్థాయిలో బయటికి రారు. మోహన్ బాబు అయినా ఆయన మీద ఇతర ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ఆయన బయటకు వచ్చి ఇవన్నీ చేస్తున్నాడంటే ఆయనకు అంత అవసరం ఏముంటుంది. ఇతను ఆత్మగౌరవం అంటున్నాడు, ఇంతమందికి ఇప్పుడు ఆత్మగౌరవం అందరికీ ఒక విధమైన సమస్యగానే మారింది కదా ఇది. మరి చూడాలి, మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకరు ఏదైనా శ్రేయోభిలాషులు చెప్పగలుగుతారు, కానీ వాళ్ళు వచ్చి అప్పటికప్పుడు చేయగలిగిన పని కాదు అది. అంత సులభంగా ఉంటే ఇక్కడ దాకా రాదు కూడా. తప్పకుండా దీనికి ఒక పెరిగిన పద్ధతిలోనే మళ్ళీ దాని పరిష్కారానికి కూడా సమయం పడుతుంది. ఈ లోపల పోలీసులు నిజంగానే అతను ఆరోపిస్తున్నట్టుగా నిష్పక్షపాతంగా ఉండటం, ఆరోపణలకు కొత్త సమస్యలకు అవకాశం లేకుండా చూడటం ఒకటి. మూడవది, ఘర్షణలకు దారితీయకూడదు. మేము మనుషులు తెస్తాం, వాళ్ళు తెస్తారు, మనుషులు తేవాల్సినంత అవసరం ఉంది కుటుంబ సమస్యకు. ఓకే సార్, థ్యాంక్ యూ.